దీవిస్తాడు. కానీ మన మనస్సు డబ్బు మీద ఉండకూడదు, మన మనస్సు ధనాపేక్షను కలిగి ఉండకూడదు, మన మనస్సు ఈ లోకంలో ఉన్న దుర్గం మీద ఉండకూడదు. ఈ లోకంలో డబ్బు కానీ, బంగారం కానీ, ఐశ్వర్యం కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, వీటి మీద మన మనస్సు ఉండకూడదు. మన మనస్సు ఎవరి మీద ఉండాలా? జీవము గల దేవుడి మీద ఉండాలా. ఇంతకీ గిద్యోను ద్వారా జరిగిన పొరపాటు ఏంటంటే, ఆయనకి బలం ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ చేసుకున్న భార్య ఒక్కదాంతోనే సంసారం చేయకుండా ఉపపత్నులను ఉంచుకుంటూ వచ్చినాడు. ఎక్కువ మంది భార్యను చేసుకుంటూ వచ్చినాడు. ఎక్కువ మంది భార్యను చేసుకుంటూ వస్తే ఆయనకి మొత్తం మీద 70 మంది కొడుకులు పుట్టారు. ఎంతమంది అమ్మా? 70 మంది కొడుకులు పుట్టాడు. మామూలుడు కాదు. అంటే ఒక ఊరే ఉంటుంది వాళ్ళ కుటుంబం అంతా. 70 మంది కొడుకులు పుడితే, అయితే తర్వాత గిద్యోను చనిపోయి పాతి పెట్టబడ్డాడు తన తండ్రి యొక్క సమాధిలో. ఒక భయానకమైన సంఘటన జరిగింది, గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో కూడా మన పిల్లలకు ఎల్ఐసి పాలసీలుగా పంపించేది. మన పిల్లలకు ఇల్లు, స్థలాలు, పొలాలు ఇవి కాదు, మన పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. మన పిల్లలకు జీవము గల దేవుని పరిచయం చేయాలా. జీవము గల దేవుని పరిచయం చేయకపోతే ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో గుర్తు చేస్తాను. 40 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే గిద్యోను చనిపోయినాడో ఒక్కరు కూడా పట్టించుకోవాలా. దేవుడిని పట్టించుకోలేదు, దైవ సేవకుడిని పట్టించుకోవాలా. వదిలిపడేశారు. సేవకుని మర్చిపోయినారు, దేవుడిని మర్చిపోయారండి. ఈ టైంలో 70 మంది కుమారులు అని చెప్పారు కదా. ఈ 70 మంది కుమారులు కాకుండా ఒక చిన్నోడు ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఉపపత్ని ఉంచుకుంటే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా భయంకరమైన వ్యక్తి. అభిమెలెకు అతని పేరు. అభిమెలెకు తండ్రి చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేయాలా? తన అన్నదమ్ములను మంచిగా చూసుకోవాలా, లేకపోతే వాడు గిట్టకపోతే దూరంగా ఉండి బ్రతకాలా. ఏం చేస్తాడంటే తన తల్లి తరపున ఉన్న బంధువుల్ని, అక్కడ ఉన్న ఏరియాలో బంధువులు మొత్తాన్ని రెచ్చగొట్టేసి, నేను మీ రక్త సంబంధిని, నా తండ్రి యొక్క 70 మంది కొడుకులు మీకు రాజుగా ఉండాలా, నేనొక్కడిని మీకు రాజుగా ఉండాలా తేల్చుకోమన్నారు. వింటున్నారమ్మా? 70 మంది కొడుకులు 70 మంది రాజుగా ఉండాలో, నేనొక్కడి రాజుగా ఉండాలో తెలుసుకోమన్నాడు. దానికి ముందు గిద్యోను ఏమన్నాడంటే, అయ్యా మిద్యానీయుల సైన్యం నుంచి మమ్మల్ని అందరినీ విడిపించావు కాబట్టి నీవే రాజుగా ఉండు, నీ కొడుకు రాజు అవుతాడు, వాడి కొడుకు రాజు అవుతాడు, అలా నీ కొడుకులే మమ్మల్ని ఏలాలన్నప్పుడు గిద్యోను మంచి మాట అంటాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కొడుకులు మిమ్మల్ని ఏలరు, జీవము గల దేవుడు మిమ్మల్ని ఏలుగా అంటాడు. ఎంత గొప్ప మాట అంటాడు చూడండి. కాబట్టి వారి మనస్సులో ఎవరి మీద పంపించాడు? గిద్యోను దేవుడి మీదకి పంపించాడు. ఇప్పుడు అభిమెలెకు చాలా క్రూరమైన వ్యక్తి, చాలా అధికారం కోసం ఏమైనా చేయగలమాట. ఏం చేశాడంటే ఆ యొక్క గిద్యోను పోట ఇంకొక పొరపాటు చేశాడు. మిద్యానీయుల దగ్గర నుంచి బంగారంతో పోగు చేసి ఒక ఎఫోదును చేపించేసి, ఒక దూడు లాంటి ఒక బొమ్మ రూపాన్ని చేపించేసి వారి గ్రామంలో పెడితే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ వెళ్ళి ఆ బొమ్మకు సాగిల పట్టం వేచారని చేయటం, ఆ విధంగా భయంకరంగా పాపం చేశారు. ఎవరైనా చూస్తే ఆ రోజు గిద్యోను ఆ బొమ్మను పెట్టబట్టే, ఆ బంగారు బొమ్మను పెట్టబట్టే కదా ఈ పాపం జరుగుతుందని గిద్యోను మీదకి నేరం వస్తా ఉంది. అలాంటి 2 పొరపాట్లు గిద్యోను ద్వారా జరిగితే, ఈ అభిమెలెకులో దుష్టుడు ప్రభావం చూపి ఏం చేశాడు తెలుసా? దేవాలయంలోకి వెళ్ళి సుమారు ఆ ఏరియాలో చాలా బంగారం తీసుకొచ్చేసి బయటకు తీసుకొచ్చి అనేక మంది అల్లరి మొక్కలు కొనేశారు. అల్లరి చేసే వాళ్ళని కొర్రలు మొత్తం కొనేసి ఒక సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. బంగారంతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేశారు తెలుసా? ఒక్కసారిగా తన అన్నదమ్ముల మీదకి వచ్చి విరుచుకుపడ్డాడు. వినండి, నేను చెప్పి ముగించబోతున్నాను. ఇక్కడ జాగ్రత్త వినాలా. తన అన్నదమ్ముల మీదకి విరుచుకుపడ్డాడండి. ఎవరు? ఉపపత్ని ఉంచుకున్న భార్య కొడుకు అభిమెలెకు. ఈ 70 మంది మీద పగబట్టాడు. ఏంటి ఆలోచన అంటే, నేను రాజును అవ్వాలంటే 70 మంది ఉండకూడదు.
నేను రాజుని అవ్వాలంటే 70 మందిని చంపేయాలని ఈ సైన్యం మొత్తాన్ని పోగు చేసుకొని ఏం చేశారు ప్రియమైన బిడ్డలారా? సైన్యానంతా పోగు చేసుకొని తన అన్న వారందరినీ రప్పించాడు. ఒక బండ దగ్గరికి రప్పించాడు. ఈ డబ్బుతో కొనబడిన వారి ద్వారా వీరి మీదకి ఉగ్రత రప్పించారు. వారందరూ పట్టుకొని ఒక్కొక్కరిని తీసేసి ఆ బండకేసి కొడుతున్నారండి. ఒకడు, ఇద్దరు, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50, 60, 70 బండంతా రక్తసిక్తమైపోయింది. 70 మంది తలకాయలో పుచ్చకాయలు పోయినట్టుగా పగిలిపోయి రక్తసిక్తమై ఆ బండ నిండా రక్తం ఏరులై పారిపోయింది. అబీమెలెకు ఎంత క్రూరంగా ప్రవర్తించినాడు. వెళ్ళేసి సైన్యంతో నేనే రాజుని ప్రకటన చేసుకున్నాడు. తన తండ్రికి పుట్టిన 70 మందిని చంపేసి అధికార దాహం కోసము, రాజు రావడం కోసము ఆయన ఆ పని చేసినాడు. ఆ 70 మంది చనిపోవడంలో ఉన్నది కూడా ఆ ఒక్కడు తప్పించుకొని పారిపోయి అతను ఒక ఉపమానం చెప్తాడు. నేను ముగించబోతున్నాను. ప్రజల్లోకి వెళ్తాడు. 3 చెట్ల ఉపమానం చెప్తాడు ప్రజలకి. ఒలీవ చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట, నువ్వు రాజుగా ఉంటావని. నేను ఉండను. ఒలీవ చెట్టు దేవుడు నాకు ఒక అధికారాన్ని ఇచ్చినాడు, నేను సన్మానించడానికి ఉపయోగపడదు. ఒలీవ ఆకులు తల మీద పెడతాడు. బాగా గెలుపుగా అంటే విక్టరీ పర్సన్స్ కి, గెలుపొందిన వారికి, విజేతలకు పెడతారు. ఆ తర్వాత తైలం వస్తుంది. దాని నుంచి తైలాభిషేకము, అభిషేకానికి, ఆ యొక్క సత్కారానికి, బహుమానాలు ఇవ్వడానికి ఉపయోగపడే ఒలీవల చెట్టు అంటది. నేను రాజుగా ఉండి అటు ఇటు పోలను, దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు అన్నదట. రెండో విషయం చెప్పాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజు అవుతావంటే, నేను రాజును కాను, నా నుంచి వచ్చే మాధుర్యము, నా నుంచి వచ్చే మంచి ఫలాలు ప్రజలను తృప్తిపరచడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, దేవుడు ఇచ్చే పని నేను చేస్తానని చెప్పిందట. అర్థమవుతుందా? మనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని ఇచ్చినాడు. ఒలీవ చెట్టుకు పనిచ్చినాడు, అంజూరపు చెట్టుకు పనిచ్చినాడు. మూడవదిగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజు అవుతావు అడిగితే, నేను రాజును కాను, నేను ద్రాక్ష పండ్లు కాయాలా, పైన దేవుడిని మహిమపరచాలా, కింద భూమి మీద మనిషిని, దేవుడి ప్రజలు తృప్తిపరచాలా, అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. కాబట్టి దేవుడు నన్ను ఫలించమన్నాడు, నేను ఫలిస్తాను అంతేగాని ఈ 3 చెట్లు వారి యొక్క ఉద్దేశాలు తెలియజేస్తే, ఇప్పుడు అంటున్నాడు గిద్యోను తప్పించుకోకపోయినా చిన్న కుమారుడు అన్నాడు, ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడట, నువ్వు రాజుగా ఉంటావని. ముళ్ళ చెట్టు అన్నట, మీరందరూ కోరుకుంటే నేను రాజుగా ఉంటానని చెప్తుంట. మీరు నన్ను రాజుగా చేయకపోతే నా నోటిలో అగ్ని మిమ్మల్ని దహించి వేస్తాదని చెప్పిందట ముళ్ళ చెట్టు. ఆ ఉపమానం చెప్పి గిద్యోను చిన్న కుమారుడు అంటాడు, నా తండ్రి తన ప్రాణాలకు తెగించి 300 మందితో సైన్యంతో వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని జయించి మిద్యానీయుల చేతుల నుంచి మిమ్మల్ని అందరినీ విడిపించి రక్షించి 40 సంవత్సరాలు జడ్జిగా ఉండి మీ అందరినీ పోషించి మంచిగా ఉంటే, నా దేవుడిని మర్చిపోయినారు, నా తండ్రిని మర్చిపోయినారు. ఆ తండ్రి కొడుకులు 70 మందిని బండ మీద వారిని ఒలింపజేసి వారి రక్తసిక్తమై ఉన్న పరిస్థితుల్లో 70 మందిని చంపిస్తే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. ఇప్పుడు మీరు ముళ్ళ చెట్టు అయిన అబీమెలెకు ఎన్నుకున్నారు అని చెప్పేశారు. ముళ్ళ చెట్టు అయిన అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారు. అబీమెలెకు 3 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉన్నాడు, ఎన్నుకున్నారు అని చెప్పేశారండి. ఆ తర్వాత భయపడి పారిపోతాడు ఆ చిన్న కొడుకు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇతను ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద దేవాలయం ఉంటే దాంట్లో జనాలు ఉన్నారు. ఈ యొక్క నిండిపోయిన కొమ్మను తీసుకొచ్చి దేవాలయం పెట్టేసి అగ్గి పొలం చేసి తగలబెడితే 1000 మంది అక్కడికక్కడే కాలిపోయినారు. ఈ 700 మందిని, ఈ 70 మంది చెప్పింది కూడా కాకుండా 1000 మందిని తగలబెట్టేసిన అబీమెలెకు. తర్వాత ఒక కోట ఉన్నది, ఆ కోటలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, ఆ యొక్క అధిపతులు కూడా ఎంత ఉన్నారు. అందరు లోపలికి వెళ్ళి లోపల ఉండి అంతస్తుల భవంతి, చాలా పెద్ద కోట, లోపల తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. ఈ అబీమెలెకు ఏం చేశారంటే
దానిపైన చాలా మంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు. వీరిని కూడా తగలబెట్టామని ఆ కోట చుట్టూ వచ్చేసినండి అభిమేలెకు. చాలా క్రూరమైన వ్యక్తి అభిమేలెకు. ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగిందని చెప్పేసి సాధిస్తాను. చాలా మంది లోపల ఉన్నారు, కొన్ని వందల మంది స్త్రీలు ఉన్నారు, వందల మంది అధికారులు చాలా మంది ఉన్నారు ఆ కోటలో. ఇప్పుడు ఆ అభిమేలెకు ఆ కోట పక్కన నిలబడి దీన్ని తగలబెట్టి దేవుని కూడా చంపేయడానికి వస్తే అక్కడ ఒక స్త్రీ సైలెంట్ గా బయటకు వచ్చింది పైనుండి. గుర్తుపెట్టుకుని మీకు ఉపయోగపడుతుంది. ఆ స్త్రీ పైనుంచి సైలెంట్ గా బయటకు వచ్చేసి తిరగలి రాయిని తీసుకుంది. ఒకటి తిరగలి రాయిని తీసుకుంది. జాగ్రత్తగా రాయిని తిరగలి రాయి తీసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చేసి కింద అభిమేలెకున్నాడు. గిద్యోని యొక్క కుమారుడు 70 మంది చదివినాడు, 1000 మందిని తగలబెట్టినాడు. అధికారం కోసం ఏదైనా చేయగల భయంకరమైన మూర్ఖుడు. అయితే వీడంటే భయం అందరికి. అందుకని ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ తిరగటి రాయి తీసుకొని ఆ అభిమేలెకు కింద కొట్టి ఆ పై నుంచి చక్కగా గురి చూసి ఆ తిరగటి రాయిని సైలెంట్ గా వదిలేసింది. వచ్చి ఆ తిరగటి రాయి అభిమేలెకు తల మీద పడి పుచ్చకాయ పగిలినట్టుగా పగిలిపోయింది. కళ్ళు మూసుకునండి. ప్రియమైన దేవుని బిడ్డ, గిద్యోను యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ చేతిలో నేను చావకూడదు, ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోతున్నానని ప్రాణం పోతున్న అభిమేలెకు దగ్గరలో ఉన్న ఒకరిని పిలిచి, అరే నన్ను ఒక స్త్రీ చంపిందన్న అవమానం నాకు రాకూడదు, ఆడవ్యక్తి చంపిందన్న అవమానం నాకు రాకూడదు, నువ్వు వచ్చి పోతున్నావు, నా ప్రాణాన్ని తీసి నన్ను చంపు అని వేడుకుంటే అక్కడ ఉన్నవాడు వచ్చి చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అసలు చంపింది ఎవరు తెలుసా? ఆవిడ వ్యక్తి చంపకపోయినా కానీ ఈ అభిమేలెకు చనిపోయేవాడు. ఎందుకంటే చనిపోతున్నాడు. ఎందుకంటే పైనుంచి ఒక స్త్రీ తిరగటి రాయిని విసిరింది శత్రువు మీదకి. శత్రువు కుప్పకూలిపోయినాడు, కపాలము పగిలిపోయింది. గిద్యోను యొక్క కుమారుడు 70 మంది కుమారులను తలలు పగలగొట్టి రాయి మీద ఆ యొక్క రక్తసిక్తంగా చేసిన వ్యక్తి మీదకి దేవుడు దురాత్మను పంపించాడండి. దురాత్మలు పంపిస్తే తన తండ్రి అని గిద్యోనుకి అన్యాయం చేస్తే అభిమేలెకు దేవుడు ఆయనకు శిక్ష వేశాడు. ఎవరి ద్వారా తెలుసా? ఒక స్త్రీ ద్వారా శిక్షణ విధించాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో సంఘటనలు ఇశ్రాయేలు ప్రజలు చాలా హీనతకి కారణం ఏంటంటే వారు చేసిన పాపము. దేవుడు గిద్యోను పిలుపునిచ్చినాడు. గిద్యోను బలిపీఠము కట్టినాడు దేవుడి కొరకు. గిద్యోను తన తండ్రి యొక్క విగ్రహాలను కొట్టి పడేసినాడు. గిద్యోను దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుడి దగ్గర సూచనలు పొందుకున్నాడు. గిద్యోను సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. గిద్యోను కలభావం తెలుసుకున్నాడు. ఆ యొక్క ఆవుల రొట్టె వచ్చి ఆవుల యొక్క రొట్టె వచ్చి మిద్యానీయుల టెంట్ని ఏ విధంగా పడగొట్టేసిందో అదే విధంగా గిద్యోను ఖడ్గము మిద్యానీయుల మొత్తాన్ని అంతం వచ్చేసింది. దేవుని పక్షాన యుద్ధం చేశాడు గిద్యోను. దేవుడు గెలుపునిచ్చినాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు ప్రశాంతత వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే గిద్యోను 2 పొరపాట్లు చేస్తే చెప్పాను. అధికముగా భార్యలు కలిగి ఉండటము, స్త్రీ వ్యామోహముతోటి 70 మంది కుమారులను కనటము, సాతానుడు 70 మందిని బలి తీసుకోవటము, అభిమేలెకులో దూరి 70 మందిని వధించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒక స్త్రీ మాదిరికరంగా ఉన్నది. ఆ స్త్రీ తిరగటి రాయి తీసుకొచ్చేసి ఏ వ్యక్తి కోసం అయితే భయపడుతున్నారో, ఏ వ్యక్తి 1000 మందిని తగలబెట్టేశాడో, ఏ వ్యక్తి తన సొంత అనుభవంలో 70 మందిని బండకేసి కొట్టి చంపేశాడో అదే వ్యక్తి మీదకి 70 మందిని బండ మీద చంపేసిన వ్యక్తి మీదకి దేవుడు వేసే శిక్ష తెలుసా? రే, నీ అన్నదమ్ముల్ని బండ మీద చంపేవురా, ఆ బండ అలాంటి బండతో నిన్ను చంపేస్తానని దేవుడు శిక్ష విధించినాడు. ఒక స్త్రీ చేతిలో ఓడిపోయినాడు. ఒక స్త్రీ చేతిలో నుంచి వచ్చిన తిరగటి రాయి అభిమేలెకు తల మీద పడి పుచ్చకాయలాగా పగిలిపోయి పతనమై రక్తం కక్కి చచ్చిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అభిమేలెకు ఎవరో తెలుసా?
అపవాది అయిన సాతానుడు. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా అపవాదిని ఎదిరించేవాడిగా ఉండాలా, శత్రువును ఓడించేలాగా ఉండాలా, శత్రువు బలహీనత మీద దెబ్బ కొట్టాలా. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఆ అపవాదిని పడగొట్టాలా, ఆ అపవాదిని అంతం చేయాలా. తన పాపాన్ని శుద్ధీకరించుకున్నాడు, తన అర్పణ అర్పించుకున్నాడు, తన తండ్రి యొక్క పాపాన్ని శుద్ధీకరించాడు, దేవుడి పిలుపు అందుకున్నాడు, వాగ్దానం పొందుకున్నాడు, దేవుడి కోసం నిలబడ్డాడు. ఒక్క స్త్రీ కొన్ని వందల మంది రక్షించలేదు. నీ పరిస్థితి, మన పరిస్థితి, మనం ఇతరులు రక్షించే వారిలో ఉన్నామా? అదిగో ముండ్ల పొదలాగా అభిమేలెకు వర్ణించాడు. ముండ్ల పొదలాగా ఉన్నామా? మనము ముండ్ల పొదలాగా ఉండకూడదండి. ముండ్ల పొద వచ్చి పెత్తనం చేస్తుందట, ముండ్ల పొద వచ్చి అధికారం సేవరిస్తుందట. ఆ ముండ్ల పొద అది సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ముండ్ల పొద లాంటి అభిమేలెకు స్త్రీ చంపేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాన్ని పడగొట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలా, సాతాన్ని పతనం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా, సాతాను గుడారాలను కాల్చే వ్యక్తిగా ఉండాలా. గిద్యోను ఆ విధంగా పరాక్రమంగా నిలబడ్డాడు. వేల మంది లక్షల మంది సైన్యాన్ని దేవుని ప్రభుతో జయించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉన్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడు. ప్రార్థన చేస్తావు బిడ్డ, ప్రార్థన చేస్తావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఒక్క నిమిషం. యేసయ్యా, గిద్యోను తన ప్రజలను ఏ విధంగా రక్షించాడో నన్ను కూడా వాడుకోయా. మిద్యానీయుల బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. అనేక మంది నీ కాల్చడానికి సిద్ధమవుతున్నా అభిమేలకును స్త్రీ చంపి పడిసింది. చెరుగటి రాయి వచ్చి తల మీద పట్టి చచ్చిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అలాంటి జ్ఞానం కలిగి నువ్వు మనుషుల మీద రాయి వేసడం కాదు, మనుషుల మీద మాట వేసడం కాదు, కానీ మన దురాత్మ మీద మనం మాట విసిరాలా, దురాత్మను మనం పతనం చేసే వారిగా ఉండాలా, సాతాను గుడారాలను కాల్చే విధంగా ఉండాలా, సాతాను గుడారాలను కూల్చే విధంగా ఉండాలా. మనందరము దేవుని బిడ్డలము, మనమందరము దేవుని రక్తము చేత శుద్ధీకరించిన బిడ్డలము.